నెక్స్ట్ ఇంకా ఇంకా చాలా ఉంటాయండి, అవన్నీ చూపిస్తాను మీకు. ఇంకోండి ఇవన్నీ చెవులీల సామాన్లు, ఇయర్ రింగ్స్ కూడా చేసేదానండి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ సామాన్లు. ఇయర్ రింగ్స్ చేసే వాళ్ళు ఒకసారి లైక్ చేయండి. ఇయర్ రింగ్స్ చేయాలనుకుంటే ఎన్ని కొనాలో మీకు చూపిస్తాను. ఇవన్నీ ఇంకా చూడండి ఇయర్ రింగ్స్ సామాన్లు. ఇవన్నీ ఇయర్ రింగ్స్ చేయాలంటే మనం ఇన్ని సామాన్లు అయితే ఖచ్చితంగా కొనాలి. ఇంకా మీకు చూపిస్తాను. ఇంకోటి ఇలాంటి మిర్రర్స్ ఇలాంటివన్నీ కొనుక్కోవాలి మీరు. చాలా చిన్న ఉంటాయండి. ప్లస్ ఏంటంటే తలనొప్పి కూడా ఇవన్నీ. కానీ అప్పట్లో బాగానే ఉండదండి. ఏంటంటే చిన్నవన్నీ కొనాలంటే మీకు చూపిస్తాను. ఒక గుప్పుడైతే తీసి ఎగ్జాంపుల్ ఇగోండి చూడండి. ఇలాంటివి మీరు ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఇన్ని ఉన్నాయి కదా, ఇన్నిలో ఇంకోండి చెవులికి పైన పెట్టేది ఇవి ఖచ్చితంగా 30 గ్రామ్స్ తీసుకోవాలి. ప్లస్ చెవు లోపల పెట్టేది, చెవు పైన పెట్టేది, పైన మధ్యలో బుట్ట పెట్టేది, ఇంకోండి మధ్యలో హోల్డింగ్ చేసేవి, ఇవన్నీ ఖచ్చితంగా మీరు 30 గ్రామ్స్ అయితే కొనాలి. సింగిల్ అయితే ఎవరు మీరు ఒక్కరికి ఇయర్ రింగ్స్ చేద్దామన్నా కూడా ఇన్ని కొనాల్సిందే. ఒక్కొక్కటి లూజ్ అయితే ఇవ్వరు కాబట్టి. ఇంకా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇయర్ రింగ్కి వెనకాల పెట్టుకుంటాం కదా, ఇవి కూడా కొనాలి. మీరు కనిపిస్తుంది, ఇవి కూడా కొనాలి. అన్నీ కొనాలి. మళ్ళీ ఇవ్వండి బుట్ట చెవులు చేస్తే ఇలాంటి ప్లాస్టిక్ది అయితే ఉంటుంది. ప్లాస్టిక్ కొనేసి మధ్యలో ఇలా థ్రెడ్ చుట్టేస్తే సరిపోతుంది. ప్లాస్టిక్ బుట్టలు చేయడానికి. కనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి క్లియర్గా. ఇంకోండి ప్లాస్టిక్ బుట్టలు చేయాలంటే దీనికి పెయింట్ కూడా వేస్తున్నారండి ఇప్పుడు. అలా కూడా చేయొచ్చు. లేకపోతే మీరు థ్రెడ్ అయితే చుట్టేసి స్టోన్స్ అయితే అంటించేయచ్చు. అలా కూడా బాగుంటుంది. కామెంట్ చేయండి. ఇలాంటివి ఇయర్ రింగ్స్ ఏమైనా చేసి వీడియో చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. ఆల్రెడీ చేశానండి. ఇవ్వండి మీకు చూపిస్తాను. ఇవ్వండి బుట్ట అంటే ఇలా ఉన్న బుట్టని ఇలా చేసుకోవాలి మనం. ఎగ్జాంపుల్ చూసారు కదా, ఇలా ఉన్న బుట్టని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఇది కంప్లీట్ ఆపోజిట్లో ఉంది. 2 కలర్స్ మిక్స్ చేయొచ్చు మనం. ఇయర్ రింగ్స్ చేసే వాళ్ళలో ఇలాగ థ్రెడ్ బుట్టలు కూడా చేస్తారు కదండి. ఇవైతే చాలా బాగుంటాయి. మన డ్రెస్కి 2 కలర్స్ ఉంటాయి కదా, 2 కలర్స్ ఉన్నప్పుడు మనం బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ గోల్డ్ అండ్ బ్లాక్ వచ్చింది. ఇలా ప్లాస్టిక్ బుట్ని మనం హోల్సేల్ షాప్లో అయితే ఇయర్ రింగ్స్ మెటీరియల్ షాప్ ఉంటుందండి, ఆ షాప్లో అయితే ఇలాంటివి పర్చేస్ చేయండి. ఇది 2 బుట్లు కలిపి 10 రూపీస్ అయితే ఉంటాయి. తర్వాత ఏంటంటే మీరు ఈ బుట్ట తీసుకొచ్చిన తర్వాత దీనికి ఫస్ట్ ఇక్కడ గోల్డ్ అయితే చుట్టండి. థ్రెడ్ని చుట్టిన తర్వాత గ్లూతో అంటించేసిన తర్వాత బ్లాక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుని ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఎక్కడైతే గ్యాప్స్ ఉందో అక్కడైతే అంటించేసుకోవాలి. అంటించిన తర్వాత వెంటనే ఇవి అంటించకూడదండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత అప్పుడు గోల్డ్ బాల్ లైన్ ఉంటుంది. ఇదైతే ఒక లైన్ 20 రూపీస్ అయితే ఉంటుంది. ఆ లైన్ తీసుకొచ్చి కింద అంటించానండి. నెక్స్ట్ ఇక్కడ స్టోన్ లైన్ ఉంటుంది, అది 1 లైన్ 25 రూపీస్ 30 అలా ఉంటుంది. అండ్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కాబట్టి మీకు అలా చెప్తున్నాను. ఇక్కడ స్టోన్ లైన్ అయితే అంటించాలి. మళ్ళీ దానిపైన గోల్డ్ లైన్ అయితే అంటించాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగాలండి, ఎందుకంటే చేయి తగిలితే ఊడిపోతే. ఇప్పుడైతే ఇది ఆరిపోయింది చూసారు కదా, ఎంత గట్టిగా లాగినా కూడా ఇదైతే ఊడదు. తర్వాత దీనిపైన ఫ్లవర్ అయితే అంటించాను. ఫ్లవర్ పైన ఈ ఫ్లవర్ కూడా మనకు ఒక్కటైతే ఇవ్వరండి. మీరు ఒక్క ఇయర్ రింగ్స్ చేసుకుందామన్నా ఈ ఫ్లవర్ ఉన్న ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ ఖచ్చితంగా 30 రూపీస్ అయితే ఉంటుంది. అదైతే కొనుక్కోవాలి. తర్వాత స్టోన్ బాల్ లైన్ ఉంటుంది కదా, ఇదైతే ప్యాకెట్ 50 రూపీస్ ఉంటుంది, అది తీసుకోవాలి. తర్వాత దీని మధ్యలో ఒక రింగ్ అయితే పెట్టాను చూసారు కదా, ఈ రింగ్స్ ప్యాకెట్ కూడా 30 రూపీస్ ఉంటుంది. ఇలా ఉంటుందండి జస్ట్ ఒక బుట్ట చేయడానికి. అలవాటు అయిపోతే చాలా ఈజీ ఉంటుందండి. మీకు ఎగ్జాంపుల్గా